స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీ ద్వారా యువతకు అవకాశాలు కల్పిస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీల ప్రారంభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీటీడీ ఉద్యోగులు జాతీయ, అంతర్జాతీయ గేమ్స్ అండ్ స్పోర్ట్స్లలో విజేతలుగా నిలిచే స్థాయికి తయారు కావాలని ఆకాంక్షించారు. వచ్చే ఏడాదికి టీటీడీ ఉద్యోగులతో పటిష్టమైన క్రీడా టీములను తయారు చేయాలని టీటీడీ చైర్మన్ ఆకాంక్షించారు. ప్రతి ఏడాది ఆటల పోటీలు నిర్వహించడం వల్ల ఉద్యోగులు శారీరకంగా దృఢంగా ఉంటారన్నారు. టీటీడీ ఉద్యోగులకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఇప్పుడు నేను చూస్తున్నాను ఎంప్లాయీస్ అందులో యూత్ చాలా తక్కువ ఉన్నారు. యూత్ను కూడా బాగా మనం పెంచాలి. ఎట్లా పెంచాలి అంటే ఇయర్లీ స్పోర్ట్స్ కోటా కింద టీటీడీలో కొంతమందిని ఎంప్లాయీస్ని తీసుకుంటే బాగుంటుంది అనేది ఒక 7-8 విభాగాలు తీసుకొని వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకంటే ఇదివరకు నేను పనిచేసినటువంటి సంస్థలో ఆ అనుభవంతో చెప్తున్నా, నేను స్పోర్ట్స్ మ్యాన్ కాదు, కానీ స్పోర్ట్స్ అన్ని రకాల స్పోర్ట్స్ నేను మేనేజ్ చేసి ఆడించి ఎన్నో ప్రైజులు తీసుకొచ్చాం మేము. కాబట్టి యువ గారు కానీ అడిషనల్ యువ కానీ దీని మీద దృష్టి పెట్టి సంవత్సరానికి ఇంతమంది అని చెప్పి రిక్రూట్ చేసుకుంటే వాళ్ళు ఈ ఉన్న ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు బాగా ట్రైన్ అప్ అయి స్టేట్కి ఆర్ నేషనల్కి పార్టిసిపేట్ చేసే స్థాయిలో ఎదిగితే అప్పుడు టీటీడీకి మంచి పేరు వస్తుంది. కాబట్టి ఆ దిశగా కూడా ఆలోచన చేద్దాం. ఏదో సంవత్సరానికి వచ్చాము, 4 రోజులు ఇక్కడ ఏదో వచ్చాము, ఆడిచ్చాము, పోయాము అనేది కాకుండా టీటీడీ అంటే ఒక ప్రిస్టేజ్ ఉండాలి. నేను చాలా సంస్థలను చూశాను, చిన్న చిన్న సంస్థలు కూడా చాలా బాగా రాణించారు, మంచి మంచి ప్లేయర్లు అయ్యారు, నేషనల్కి ఆడారు, ఇంటర్నేషనల్కి ఆడారు. కాబట్టి ఆ విధంగా వృద్ధి చెందితే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఇప్పుడే అడిషనల్ ఈవో గారు కూడా చెప్తున్నారు, పైన కూడా టీటీడీ ఎంప్లాయీస్ చాలామంది ఉంటున్నారు, 3 రోజులు 4 రోజులు అక్కడే. వాళ్ళకు కూడా ఆ ఓఆర్ఆర్ దగ్గర ప్లేస్ ఉంది, అక్కడ కూడా ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడితే బాగుంటుందనేది ఆయన సలహా ఇచ్చారు. తప్పకుండా దీన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ చేద్దాం. నాకు ఇప్పుడు ఏ గేమ్స్ ఉన్నాయో కూడా నాకు ఐడియా లేదు. దాని మీద నేను ఒకరోజు వస్తాను, మీతో అందరితో కూర్చుంటాను. లేదంటే బయట నుంచి ట్రైనర్స్ని తెప్పించి నెక్స్ట్ ఇయర్ కల్లా ఒక మంచి టీం కావాలా టీటీడీ. అందరూ కూడా నెక్స్ట్ ఇయర్ వచ్చే లోపల మనం మీకు టీటీడీ స్పోర్ట్స్ వింగ్ అనేది బాగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాను. జీవితంలో ఒత్తిడి నుండి ఉపశమనానికి క్రీడలు దోహదపడతాయని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించడం ఒక చక్కని సాంప్రదాయమని ఆయన పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం 1977 నుంచి మొదలుకొని ప్రతి సంవత్సరం ఈ క్రీడోత్సవాలను నిర్వహించడం చాలా మంచి సాంప్రదాయం. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో మనకి ఎక్కడ చూసినా సరే అందరికీ కూడా స్ట్రెస్ లెవెల్స్ అనేవి మన జీవితంలో చాలా ఎక్కువైపోయాయి. మన పర్సనల్ లైఫ్లో కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు. అలాగే మన ఆహారపు అలవాట్లు కూడా చాలా మార్పులు చెందాయి. అలాగే మన యాటిట్యూడ్లో కూడా చాలా మెటీరియలిస్టిక్ కల్చర్ అనేది ఎక్కువ అవడం అనేది మనం చూస్తున్నాము. వీటన్నిటి వలన ఏమవుతుందంటే స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఓవరాల్గా ఎక్కువ ఉండడం, ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఒక సెడెంటరీ లైఫ్ అంటే ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ లేకుండా మెంటల్ యాక్టివిటీ ఉన్న లైఫ్కి మనము ఎక్కువగా అలవాటు పడ్డాము. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానీ ఎక్కడా కూడా మనం ఫిజికల్గా కష్టపడాల్సిన అవసరం లేని లైఫ్ మనము అలవాటు పడ్డాం. దీనివల్ల ఏమవుతుందంటే ఈ మధ్యకాలంలో లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలామందికి బ్లడ్ ప్రెషర్ కానీ, లేకపోతే డయాబెటీస్ కానీ, హార్ట్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా ఉండే నంబర్ కూడా ఎక్కువ అవుతుంది. అలాగే మనకి టీటీడీ వరకు వస్తే మనం రోజుకి లక్షలాది మంది భక్తులకి దర్శనాలు కల్పిస్తాము. అలాగే వివిధ సేవలు వారికి అందిస్తున్నాము. ఈ విధంగా
చేస్తున్నప్పుడు మనకి ఎంతో స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి. స్ట్రెస్ లెవెల్స్ ఉండడానికి కారణం ఏంటంటే మనందరికీ తెలిసిందే. ఎందుకంటే పిల్గ్రిమ్స్ యొక్క భక్తుల యొక్క ఎక్స్పెక్టేషన్ పెరగడం, అలాగే అందరి ఎక్స్పెక్టేషన్స్ పెరగడం మనకి ఎంతో స్ట్రెస్ లెవెల్స్ కూడా క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఇవన్నీ హ్యాండిల్ చేస్తూ మనం ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భంలో ఇలాంటి ఉత్సవం, క్రీడోత్సవం, అలాగే మనకి యాన్యువల్గా జరుగుతున్నాయి, ఇవి ఎంతో కూడా మనకి మానసిక ఉల్లాసానికి ఎంతో ముఖ్యం. ఇవన్నీ కూడా చేస్తున్నందుకు, ప్రతి సంవత్సరం చేస్తున్నందుకు మనము చాలా గర్వపడాలి.